యష్మిది ఇంత వర్స్ట్ బిహేవియర్ అని నాకు అనిపించింది. నైనిక ఆర్గ్యుమెంట్స్ మీద పెట్టిన ఫోకస్ గేమ్ మీద పెడితే చాలా బాగుంటది అనిపిస్తుంది. సీత ఏంటో మరి అందరూ ఒక సైడ్, మనీ ఏమో ఒక సైడ్, మనీ ఒక్కనే టార్గెట్ చేశారు. కరెక్ట్ గా ఉంది పేరణ. నిన్న హైలైట్ థింగ్ ఏంటంటే కలర్ వాట్ కలర్ లో యష్మి మణికంఠని పొగడడం అనేది హైలైట్. అంటే జెన్యున్ గానే పొగిడింది అన్నట్టు అనిపించింది. పేరణ మంచి టాస్క్ ఇచ్చింది అక్కడ. బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఇంకా అయిపోయిందని చెప్పాడు. శక్తి క్లాన్ విన్ అయినందుకు వాళ్ళ టీం నుంచి ఎవరో ఒకరు కంటెండర్ గా అవ్వచ్చు అని చెప్పారు అనమాట. యష్మి, పృథ్వీ, నిఖిల్ అండ్ ఆదిత్య ఓం వీళ్ళ నలుగురు డిస్కషన్ పెట్టుకున్నారు ఎవరు చీఫ్ అవుదాం మనలో అని చెప్పి. ఫస్ట్ యష్మి స్టార్ట్ చేసింది. నాకైతే లాస్ట్ టైం నేను చేశాను చీఫ్ కింద, ఎలాగ అయింది, ఇప్పుడు నేను ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను, నాకు ఇది మళ్ళీ ఒక మంచి ఛాన్స్ నన్ను ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పింది. అయితే పృథ్వీరాజ్ వచ్చాడు. పృథ్వీరాజ్ కూడా తన స్టైల్లో నాది ఇది, నా పాజిటివ్నెస్ ఇది అని చెప్పాడు. అయితే యష్మి ఇక్కడ కొద్దిగా యాక్ట్ చేద్దాం, కొంచెంసేపు యాక్ట్ చేయాలి కదా, అంటే నేను ఒప్పుకోను అన్నట్టు అలాగే యాక్ట్ చేద్దాం అని ట్రై చేసింది. ట్రై చేస్తే ఏమైంది, అడిగి మరీ కొట్టించుకున్నట్టు అయింది అనమాట. ఎలాగంటే యష్మి ఏముందంటే, నువ్వు చీఫ్ గా ఉంటే నాకు భయం వేస్తుంది, నువ్వు ఫుడ్ తీసుకొస్తావో తీసుకురావో, నీకు అసలు అక్కడ తెలియదు కదా ఏం తీసుకురావాలో అని, సో నేను వెళ్తాను నేను అన్నది. పృథ్వీరాజ్ ఏమన్నాడంటే, నేను నైట్ నేర్చుకుంటాను, కావాలంటే నేను ఫుడ్ తీసుకొస్తాను, నువ్వేం వరీ అవ్వద్దు అనేసి అన్నాడు. పృథ్వీరాజ్ ఒక నెగిటివ్ పాయింట్ అన్నాడు. అయితే నెగిటివ్ పాయింట్, నీలో కూడా నెగిటివ్ పాయింట్ కనిపించింది నాకు. ఏంటంటే నువ్వు సరిగా చేయలేదు కదా, మళ్ళీ చీఫ్ అయితే నాకైతే చాలా బ్యాడ్ అనిపిస్తుంది మొత్తం. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. మామూలుగా కాదు, ఒకరినొకరు బ్యాడ్ పాయింట్స్ చెప్పుకుంటూనే ఉన్నారు. నాకైతే పృథ్వీరాజు టప అనే పాయింట్లు బెలే చెప్పాడు. యష్మికి దెబ్బకి ఇంకేడ్ చేసింది అనమాట. మరి అలాగే ఉంటుంది కలిపితే. ఏమన్నాడు ఫస్ట్ పృథ్వీరాజ్ ఏం పెట్టాడంటే, ఫస్ట్ చీఫ్ గా ఫెయిల్ అయ్యామని డైరెక్ట్ గా చెప్పాడు యష్మికి. సెకండ్ పాయింట్ మనీ మ్యాటర్. దాన్ని మా మదర్ మీద కూడా ప్రామిస్ చేస్తాను, నువ్వు ఆ టాపిక్ నువ్వు మదర్ మీద ప్రామిస్ చేస్తే నేను కూడా ప్రామిస్ చేస్తాను, ప్రామిస్ దేం కాదు, నువ్వు అన్నావు ఆ రోజు మనీని అనేసి డైరెక్ట్ గా చెప్పాడు. మామూలుగా కాదు, యష్మికి ఇంక మెంటల్ ఎక్కేసింది. ఇంకా థర్డ్ పాయింట్, పెల్బీలో నువ్వు ఓడిపోయావు, అది చాలా చిన్న గేమ్, నీకు స్పెల్లింగ్స్ కూడా రావు అన్నట్టు డైరెక్ట్ గా చెప్పాడు. యష్మికి ఇంకా ఏం చేయాలో అర్థం కాలే, అనవసరంగా కెలికింట్రా బాబు అన్నట్టు అనిపించిందేమో. మొత్తానికి అయితే ఏడ్ చేసింది. దాని తర్వాత పృథ్వీరాజ్ కూడా ఇంకా బయటకు వెళ్ళిపోయాడు. ఎమోషనల్ గా ఇంకా హర్ట్ అయిపోతుందని చెప్పి ఆడు కూడా బయటకు వెళ్ళి అలా ఇలా కామపోయి మళ్ళీ లోపలికి వచ్చి హగ్ ఇచ్చేది, అలా కూల్. అంతే, ఇంకా మ్యాటర్ అయితే కూల్ అయిపోయింది. అక్కడ మళ్ళీ మొదలెట్టాడు నీ నెగిటివిటీ అని. ఇంకా నిఖిల్ ఎక్కడితో ఒకసారి ఆపుదాము, ప్రస్తుతం ఆదిత్య ఓంది కూడా ఏదో తెలుసుకుందాం అంటే, ఆదిత్య ఓం గారు అప్పుడు నేను చీఫ్ అయితే ఏం చేస్తాను అని అది అతను చెప్పాడు అతని వర్షన్ లో. అతనికి ఆదిత్య ఓం అయితే అవ్వట్లేదు చీఫ్, సెకండ్ కంటెండర్ కోసం చీఫ్ గా దీనికోసం టాస్క్ పెట్టారు, హ్యాపీ పప్పీ టాస్క్ అని. ఈ టాస్క్ లో యష్మి చాలా వర్స్ట్ అనిపించింది. ఫస్ట్ యష్మి ఏంటంటే మణికంఠ పప్పి తీసుకొచ్చింది, దానికి సంచాలక పృథ్వీరాజ్. అయితే మణికంఠ యష్మి వీళ్ళిద్దరూ, యష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో యష్మి చెప్పుకుంది, నేను లాస్ట్ టైం ఎలా అయింది, లాస్ట్ టైం ఎలాగా ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నా అని చెప్పింది. తర్వాత మనీ వర్షన్లో చెప్పాడు. పృథ్వీరాజ్ తెలుసు కదా, మార్నింగ్ కొద్దిగా గొడవ అయింది కాబట్టి ఇప్పుడు కూల్ డౌన్ చేయాలంటే యష్మిని చీఫ్ కింద ఎన్నుకోవాలి. సో పృథ్వీరాజ్ ఏం చేశాడంటే యష్మిని చీఫ్గా ఎన్నుకున్నాడు. కానీ పృథ్వీరాజు యష్మిని సెలెక్ట్ చేయడం అనేది చాలా రాంగ్ అనిపించింది. అక్కడైతే మణికంఠని చాలా అంటే చాలా కార్నర్ చేస్తున్నారు. ప్రతిదానికి మణికంఠని ఏదో ఒక పాయింట్ నెగిటివ్ మాట్లాడి మణికంఠని బయటకు తోసేస్తున్నారు రేస్లో నుంచి. అది మణికంఠ అబ్జర్వ్ చేశాడు. మణికంఠ కూడా వాయిస్ రేస్ చేశాడు బాగానే. మళ్ళీ ఇన్స్టెంట్ కర్మ అంటారు కదా, ఇన్స్టెంట్ కర్మ అలాగే అయ్యిందనమాట. ఇక్కడ ఏమైందంటే మళ్ళీ పెట్టారు. అప్పుడు యష్మి పేరణ డాగ్ తీసుకొచ్చింది. ఏంటంటే సంచాలక్ మన మణికంఠ రివెంజ్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. మనీ పేరణ నుంచి యష్మిని బయటకు తోస్తాడు అనమాట. 100% న్యాయం జరిగిందన్నట్టు అనిపించింది నాకైతే. యష్మిని మనీ తీసేయడం